దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజు రోజు కొత్త విషయాలు బయటపడుతున్నాయి. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో బాధితుల సంఖ్య 4200కు పైగా ఉన్నట్లు గుర్తించింది. రాజకీయ నాయకులు, గవర్నర్లు, హైకోర్టు జడ్జీలు, సినీ, మీడియా, ఫార్మా, ఐటీ రంగ ప్రముఖుల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేయబడినట్లు సిట్ తేల్చింది. మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టి ప్రభాకర్ రావు, మాజీ డీఎస్పీ డి ప్రణీత్ రావులను సిట్ బృందం విస్తృతంగా విచారిస్తుంది. 2024 మార్చి 13న ప్రణీత్ రావు అరెస్టుతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. అతను పంజాగుట్ట పోలీసులకు ఇచ్చిన వాగ్మూలంలో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకు 1200 మంది రాజకీయ నాయకులు, వారి మద్దతుదారుల ఫోన్లను ట్యాప్ చేసినట్టు, ఎన్నికల సమయంలో ఆర్థిక లావాదేవీలపై నిఘా పెట్టినట్టు వెల్లడించారు. ప్రభాకర్ రావు 2024 మార్చిలో కేసు నమోదైన తర్వాత అమెరికాకు పారిపోయి 2025 జూన్ 8న సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్కు తిరిగి వచ్చాడు. జూన్ 9, 11, 13, 15, 19 తేదీలో అతన్ని సిట్ విచారించగా అతను ఆరోపణలను ఖండిస్తూ ట్యాపింగ్ ఆదేశాలు అప్పటి డీజీపీ నుంచి వచ్చాయని, తన రాజీనామా తర్వాత జరిగిన చర్యలకు తాను బాధ్యుడిని కాదని వాదించాడు. అయితే ఆధారాలను అడిగినప్పుడు అతను స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేదని సిట్ అధికారులు తెలిపారు. సిట్ ఇప్పటి వరకు 257 మంది బాధితుల వాగ్మూలాన్ని రికార్డు చేసింది. వీరిలో కాంగ్రెస్కు చెందిన 200 మంది నాయకులు ఉన్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్, టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్, మీడియా వ్యక్తి రాధాకృష్ణ వంటి ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినట్లు సిట్కి వాగ్మూలం ఇచ్చారు. జూన్ 27, 2025న కొండా విశ్వేశ్వరరెడ్డి మరోసారి సిట్ ముందు హాజరయ్యే అవకాశం ఉంది. 2023 డిసెంబర్ 3న తెలంగాణ ఎన్నికల ఫలితాలు వెలువడిన రాత్రి బీఆర్ఎస్ ఓటమి స్పష్టమవడంతో ప్రణీత్ రావు ఎస్ఐబి కార్యాలయంలో 42 నుంచి 50 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసి మూసినదిలో పడవేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ హార్డ్ డిస్క్లో రాజకీయ నాయకుల, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, న్యాయమూర్తుల ఫోన్ ట్యాపింగ్ డేటా ఉన్నట్లు సిట్ గుర్తించింది. ప్రభాకర్ రావుతో పాటు అదనపు ఎస్పీలు ఎన్ భుజంగరావు, ఎం తిరుపతన్న, మాజీ డీసీపీ పి రాధాకిషన్ రావు, మీడియా సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎస్ శ్రవణ్ కుమార్ కూడా నిందితులుగా ఉన్నారు. వీరు 2024 అరెస్ట్ అయి ఈ ఏడాది బెయిల్పై విడుదలయ్యారు. ప్రణీత్ రావు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 2017 నుంచి ఎస్ఐబిలో ఇన్స్పెక్టర్గా, 2023లో డీఎస్పీగా పదోన్నతి పొంది స్పెషల్ ఆపరేషన్ టీంని నడిపాడని 56 మంది బృందంతో ట్యాపింగ్ చేసినట్లు సిట్ తెలిపింది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, ప్రభాకర్ రావు అప్పటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు నిఘా పెట్టినట్టు ఆరోపించారు. హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తమ ఫోన్తో పాటు భద్రతా సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పారు. కాంగ్రెస్ నాయకురాలు వైఎస్ షర్మిల తన ఫోన్ కూడా ట్యాప్ చేసి జగన్కు సమాచారం చేరవేశారని ఆరోపించారు. బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఈ కేసును సిబిఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. తన ఫోన్తో పాటు భార్య ఫోన్ కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. అయితే ఈ కేసులో మరిన్ని వాగ్మూలాలు సేకరించే ప్రక్రియ కొనసాగుతుంది. 2023 ఎన్నికల సమయంలో అక్రమ నిఘా, ఆధారాల ధ్వంసం, వ్యాపారవేత్తల నుంచి డబ్బు దోపిడీ ఆరోపణలో ఈ కేసు సంచలనంగా మారింది. సిట్ త్వరలో సమగ్ర నివేదిక సమర్పించే అవకాశం కూడా ఉంది. ఇది రాష్ట్ర రాజకీయ చట్టపరమైన వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.